హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'గుప్పుడంత మనసు' సీరియల్ గురించి. మీరు వీడియోని ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూసిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియోని చూడండి. చాలా మంది చూస్తా ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపు 3000 మంది చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు లాస్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు చాలా బూస్టప్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోమని ఎందుకు చెప్తానంటే నేను టైం కుదిరినప్పుడు వీడియో చేస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావట్లేదని నాకు అర్థమవుతుంది. అందుకోసం అనేసి మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నాను, నోటిఫికేషన్ అంటే వస్తుంది. ఇప్పుడు మనం సీరియల్ గురించి మాట్లాడినామంటే సీరియల్ కొంచెం ఫస్ట్తో ల్యాగ్ అయినా కానీ మళ్ళీ సీరియల్ చాలా బాగుంది. అది ఎలా బాగుంది మనకి చాలా హింట్స్ ఇచ్చారు ఈరోజు ఎపిసోడ్లో. ఆ హింట్స్ ఏమనేసి మొత్తం మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సరే అనేసి ఇప్పుడు మనం ఫస్ట్ కాలేజీలో మన మనో గారు నేను చైను అనేసి చెప్పేశారు. చైను అని చెప్పేసిన తర్వాత ఎందుకు చేయరు ఏమనేసి అసలు అంత మంచి ఆపర్చునిటీని తీసుకోకపోవడం చాలా మంచిదైంది మనో గారికి. నాకు తెలిసినంత వరకు చాలా మంచిదైంది మనో గారికి. తీసుకోవాలంటే మళ్ళీ లేని మనస్పర్ధలు వస్తాయి. అసలు డైరెక్టర్ గారు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఇప్పుడు ఋషి సారు ఆల్రెడీ మనకు పిక్స్ కూడా వచ్చేసాయి. పిక్స్ ఏమొచ్చాయి, ఋషి సార్ కాలేజ్కి వచ్చాడు, కోటేసుకొని ఎండీ సీట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎండీ సీట్లోకి వచ్చిన తర్వాత మనో గారిని ఆడ పెట్టేస్తే ఇప్పుడు మనో గారిని దించాలంటే మహేంద్ర గారు, వజ్దరా గారు వీళ్ళందరూ చాలా సఫర్ అయిపోతారు. అందుకోసం అనేసి మనో గారు తీసుకోకపోవడం చాలా మంచిది అనిపించింది నాకు. ఇది డైరెక్టర్ గారు మంచి తెలివితో ఆలోచించారనిపించింది. మీకు కూడా ఖచ్చితంగా అదే విధంగా అనిపించింటే మీరు ఈ వీడియో నేను చెప్పిన తర్వాత అనిపించింటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి అనిపించిందో చూద్దాం. సరే ఆ పాయింట్ అయిపోయిన తర్వాత శైలేంద్ర నాకు ఇచ్చేయండి అంటే శైలేంద్రకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏం వార్నింగ్ ఇచ్చారంటే నువ్వు వజ్దరాని ఋషి సార్ని ఎలాగైనా పట్టుకురావాలి అనేసి చెప్పారు. ఇప్పుడు ఋషి సార్ వజ్దరాన్ని ఎలాగైనా పట్టుకొని వచ్చి నువ్వు మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఒకవేళ శైలేంద్ర వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చి అడుక్కుని లేకపోతే వీళ్ళకి ఏమైనా కనపడి ఒకవేళ ఆ పద్ధతిలో వస్తాడా లేకపోతే ఋషి సార్కి గతం గుర్తొచ్చేస్తాడా ఏమనేసి మనం వెయిట్ చేసి చూడాలి. టెన్షన్ పడద్దండి, ఇప్పుడే చెప్తాను. మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనకు పిక్స్ ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఆ పిక్స్ వల్లనే మనకు సీరియల్ ఎలా జరుగుతుందని మనకు ఫర్దర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది టెన్షన్ పడద్దండి. ఆ పిక్స్ దగ్గర ఇప్పుడు శైలేంద్ర గారే పిలుచుకురావచ్చు. ఎందుకంటే శైలేంద్ర గారితోనే ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ జగతి మేడం ఫోటో ముందర మన మహేంద్ర గారు మన శైలేంద్ర ఉంటే అక్కడ నా బాబాయ్ మీ కొడుకుని పిలుచుకొచ్చాను అనేసి మాట్లాడడం, ఆ విధంగా జరగడం ఏమైనా జరగచ్చు. ఎందుకంటే శైలేంద్రకి ఇప్పుడు మంచి టఫ్ ఉంది అసలు. ఎందుకంటే ఎండి పోస్ట్ రావాలంటే శైలేంద్రకి. సరే అనేసి మళ్ళీ పనీంద్ర గారి దగ్గరికి వచ్చినామంటే పనీంద్ర గారు నిజం చెప్తాను చాలా బాగున్నారు సార్. మీరు మీ తమ్ముడికి కష్టం వచ్చిందనేసి మీరు మీ తమ్ముడు వెనకాల నిలబడి చేస్తా అంటారు సార్. కానీ మీ కొడుకుని మీ భార్యని మారిస్తే చాలా బాగుంటుంది. ఆయన కూడా సంతోషంగా ఉంటారు సార్. మీ ఇంటికి వచ్చిన దానికి ఆయన కూడా సంతోషంగా ఉంటారు సార్. అదొక్కటే సార్ నా రిక్వెస్ట్. మీ కొడుకుని మీ భార్యని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అనుపమ గారు మన గారు ఇంకా తక్కువ కనపడతారనిపిస్తుంది నాకు సీరియల్లో. చూద్దాం వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనేసి చూద్దాము. వాళ్ళ క్యారెక్టర్ ఎండ్ అయిపోయిందా లేకపోతే ఏం జరుగుతుందని చూద్దాము. సరే అనేసి అది ఆడికి అయిపోయిన తర్వాత మెయిన్ పాయింట్లోకి వస్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చిన తర్వాత సరోజ వాళ్ళ నాన్న వచ్చి నీకు ఎలా ఉంది అత్తయ్య, బాగున్నారా మీరు అనేసి అడగకుండా మా కూతురు పెళ్లి చూపులు మీరు ఏమైనా ఈ పెళ్లి చూపులు తెలిసిపోతాయి అనేసి ఏమండి మీరు మనుషులేనా అండి, డబ్బు ఉంటే సరిపోతుందా? మనిషి ఏమన్నా కొంచెం గుండెలో బాధ ఉంటుంది. ఒక మనిషి మా అత్తగారికి ఇలా అయింది, మీకు కన్న కూతురుని ఇచ్చింది కదా, కన్న కూతురుని ఇచ్చింది ఈ విధంగా అయింది అనేసి మీరు ఒక్కసారి బాధపడ్డారా? మీ కూతురు పెళ్లి చూపులే కదండి, పెళ్లి కాదు కదా జరుగుతాను. పెళ్లి చూపులకే మీరు ఎంత రియాక్ట్ అవ్వడం నాకేమాత్రం నచ్చలేదు. మన రంగా గారు కూడా చెప్పేశారు, ఖండితంగా చెప్పేశారు. నేను వడ్డీ డబ్బులు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా మీకు వడ్డీ డబ్బులు ఇస్తాను అనేసి. అది చెప్పాను కదా, మన వజ్దార గారు అయితే ఇప్పుడు బాడీలు కూడా లేవు అనేసి బాధపడతా ఉంటారు. మన వజ్దార గారు హెల్ప్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఆ వడ్డీ డబ్బులు తీసుకునేప్పుడు వజ్దార గారు హెల్ప్ చేస్తారనిపిస్తుంది. సరే అనేసి మీరు గమనించారో లేదు ఒక విషయము, మన కప్పుల్లో మన వజ్దార గారు రాళ్ళేస్తూ ఉంటారు కదా, రాళ్ళేస్తూ ఉంటే అక్కడ ఋషి సార్ మన రంగా గారు అలియాస్ ఋషి సారు చిన్న అక్కడ కూర్చోంటారు, ఆటోలో కూర్చోండి మాట్లాడుకుంటా ఉంటే ఏమరా నువ్వు బయట గిరాకులన్నా పట్టుకురావచ్చు కదా, ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటావు అనేసి అన్నారు. ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటావు అంటే అర్థం చేసుకోండి. అప్పుడు వజ్దారా గారికి మన ఋషి సార్కి ప్రైవేట్ ప్లేస్ కావాలనేసి మనం ఋషి సార్ ఆలోచిస్తాం. ప్రైవేట్ ప్లేస్ అంటే కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకునేకి, కొంచెము బాగా లో బర్డ్స్ లాగా ఉండేదానికి ఆ విధంగా ప్రశాంతమైన ప్లేస్ కావాలి అనేసి మన ఋషి సార్ మైండ్లోకి వచ్చింది. అందుకోసం అనేసి చిన్న కూడా అంటాడు కదా, అన్న నువ్వేందన్న నన్ను ఇంత మాట అన్నావు అనేసి అంటాడు కదా. అందుకోసం పోయి చిన్న నీతి ఏం పని చిన్న ఆడ వాళ్ళని వదిలే ప్రశాంతంగా వాళ్ళు వదిలే. ఇప్పుడే వాళ్ళు సరోజ కూడా దూరం అవుతుంది, వాళ్ళని వదిలేసామంటే బాగుంటుంది. ఇంక సరే అనేసి ఇంకా ప్రోమో రాలేదు. నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి ప్రోమో కానీ వచ్చిందంటే ప్రోమో ఇదే ఉంటే వీడియో చేయను, ప్రోమో ఏదైనా కొత్తగా ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే ఇంకా మనకు కాలేజ్ మళ్ళీ మహేంద్ర గారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, అది జరిగింది. ఇంకా రేపు పెళ్లి చూపుల సీన్ జరగచ్చు. మళ్ళీ ఋషి సారు కాలేజీకి వస్తూ ఉన్నాడని మనకు అఫిషియల్గా అనౌన్స్ అయింది. కాలేజీకి వస్తూ ఉన్నాడు, కాలేజీలో పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. అసలు సినిమా రేంజ్లో వస్తూ ఉంటాయి ఆ విధంగా.
చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఇంతసేపు వీడియో చూస్తుందని నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో పెడతాను నాకే తెలియదు, మీకు కూడా తెలియదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అని చేసి పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేసినారంటే నా అలాంటి జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాళ్ళది ఇంకా కొంచెం రీచ్ అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశానంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్లు మీకు ఇస్తూ ఉంటాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్.